హాయ్ అండి. నేను ఇప్పుడు బెండకాయతో ఒక రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే బెండకాయ పచ్చడి. వాటికి కావాల్సిన పదార్థాలు బెండకాయలు, టమాటకాయలు, పచ్చిమిర్చి ప్లస్ ఉల్లిపాయలు. అయితే పచ్చిమిర్చి ఆల్రెడీ నేను ఫ్రై చేశాను. అదిగోండి ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత దాన్ని పక్కన తీసుకుని మిక్సీలో వెల్లుల్లిపాయలు వేసి తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసి తర్వాత బెండకాయలు ఫ్రై చేస్తానండి. కానీ ఇది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇదిగోండి బెండకాయలు కూడా ఫ్రై చేస్తున్నాను. అది లైట్గా ఫ్రై చేయాలి, మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. కొంచెం ఇందులో లైట్గా పసుపు కూడా యాడ్ చేస్తానండి. కింద బెండకాయ మంచిగా కుక్ అవుద్దని, అడుగంటకుండా ఉంటుంది. చూడండి, ట్రై చేయండి మీరు కూడాను. అది కానీ లైట్గా పసుపు వేసాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్లస్ బెండకాయ చాలా మంచిదండి బ్రెయిన్కి. ట్రై చేయండి. తర్వాత ఇందులో కొన్ని టమాటకాయలు కూడా యాడ్ చేస్తాను. అవి కూడా కొంచెం లైట్గా మగ్గనివ్వాలి. మంచిగా మగ్గనిచ్చాక తర్వాత వాటన్నిటిని నేను మిక్సీలో పెట్టి మిక్సీలో వేసి కొంచెం గ్రైండ్ చేస్తానండి లైట్గాను. మీరు పచ్చులపై కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. మీకు ఒకవేళ కావాలనుకుంటే వేసుకోవచ్చు. చూడండి, టమాటకాయలు వేసి ఇప్పుడు నేను వాటిని ఫ్రై చేసేస్తానండి. ట్రై చేయండి, ఇది రెసిపీ చాలా బాగుంటుంది. నేను కూడా ట్రై చేశాను, బాగుందనేది. సెకండ్ టైము థర్డ్ టైం మళ్ళీ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సేమ్ బెండకాయ కర్రీలు అన్నట్టు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయం కదండి, అందుకని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బాగుంది కూడా. ఓకేనా? నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి. లైట్గా కొంచెం చింతపండు కూడా వేసాను. మరీ ఎక్కువ వేయకండి, లైట్గా వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ టమాటోస్ ఉంటాయి కదా. మరీ ఎక్కువ వేసారనుకోండి బాగా పుల్లగా అయిపోద్ది. తర్వాత దాన్ని క్లోజ్ చేసేసాను, కొంచెం మగ్గుతుందని. చూడండి, ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాను. మనం మిక్సీ వేసేటప్పుడు ఇలా కట్ చేసేసుకుంటే కొంచెం బాగుంటుంది. అందుకనండి. మీకు నచ్చితే దీంట్లో పచ్చి కరివేపాకు కూడా వేసుకోండి. అది ఆప్షనల్ అండి, మీకు నచ్చితేనే. నేను ఎక్కువ పచ్చి కరివేపాకు ఇష్టంగా తింటాను నేను, అందుకనే ఏ కర్రీస్లో అయినా వేస్తాను అలాగా. హెల్త్కి మంచిది, ప్లస్ హెయిర్కి కూడా మంచిదండి కరివేపాకు. అందుకని కంటికి కూడా మంచిది మళ్ళీ. తర్వాత ఇదన్నీ మగ్గిపోయాక వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. తర్వాత వాటిని నేను కొంచెం లైట్గా గ్రైండ్ చేశానండి, మరీ ఎక్కువ చేసుకోకూడదు. తర్వాత ఆనియన్స్ వేస్తానండి ఇందులో. ట్రై చేయండి, చాలా బాగుందండి ఈ రెసిపీ. అయితే మీకు కూడా షేర్ చేయాలని షేర్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అయిపోయింది.